హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడొచ్చేసి పొద్దున్నే నేను టిఫిన్‌కి అయితే ఉప్మా అయితే చేస్తున్నాననమాట ఇంట్లో పిల్లలకి. మామూలుగా అయితే ఉప్మా అయితే ఎవరు తినరు అంతగా. ఎక్కువగా అయితే చేయను. చాలా తక్కువనమాట ఇంట్లో ఉప్మా వండటం. ఇంకా అలాగే వండకుండా ఉంటే అసలు అలవాటు లేకుండా పోయిద్దని చెప్పేసి ఇంక వండుతున్నాననమాట. మొన్న మా ఆయన సరుకులు తేవటానికెళ్ళినప్పుడు సరుకులతో పాటు ఉప్మా రవ్వ కూడా తెచ్చారనమాట. ఇంక అదంతే ఉంటే వేస్ట్ అయిపోయిద్ది ఎందుకని చెప్పేసి ఇంక ఈరోజైతే వండుతున్నాను. ఎప్పుడన్నా ఒకసారి ఇంకా మధ్య మధ్యలో వండుతా ఉంటే ప్యాకెట్ అనేది అయిపోయిద్ది కదా! పిల్లలకు కూడా అలవాటవుతూ ఉంటది చిన్న చిన్నగా తినటం. ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తిరగమాత గింజలైతే ఉప్మాకైతే తిరగమాతేసాననమాట. ఇంక ఇవన్నీ కొంచెంసేపు ఒక 10 నిమిషాలు సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చాను. మగ్గనిచ్చిన తర్వాత ఇంక ఉప్మాకు సరిపడన్ని ఎసరు నీళ్ళైతే పోస్తున్నాననమాట. పోసి ఇంకా రుచికి సరిపడా ఉప్పైతే వేశాను. నీళ్ళన్నీ బాగా తెరిలినియనమాట. ఒక్క గ్లాసే ఉప్మా రవ్వ అయితే వేశాను. ఎందుకంటే ఒక గ్లాస్ ఏసాను. ఇంకా ఒక్క గ్లాసే మాకు ఉప్మా అనేది ఎక్కువైద్దనమాట. అంటే బాగా తినేవాళ్ళైతే ఒక 2 గ్లాసులు ఉప్మా చేసినా గానీ, రవ్వ పోసినా కానీ ఉప్మా మరి కొంచెం అయిద్ది తినొచ్చు. ఇక్కడ మేము తినం గదా! పిల్లలు కూడా సరింగా తినరు. ఇంక మళ్ళీ ఎక్కువ వండినా వేస్ట్ అయిపోయిద్దామని చెప్పి ఒక గిద్దెడే పోసాను ఇంక ఉప్మా రవ్వ అయితే. ఇంకా అదే మాకు సరిపోయిద్దనమాట. ఇంక ఉప్మా అయితే బాగా ఉడికిపోయిందండి. చూడండి ఎలా ఉందో అసలకి. చూస్తుంటేనే చాలా ఇదిగా ఉంది కదా! టేస్టీగా. ఇంకా మామూలుగా అయితే ఇంకా ఉడకంగానే వేడి మీద కొంచెం పిల్లలకైతే వేసిచ్చాననమాట. ఇంకా వాళ్ళకేసిచ్చిన తర్వాత నేను ఏసింది కొంచెం కొంచెమే వేశాను. ఒక్కొక్క స్పూనే అది తింటారో లేదో అని. అది కూడా తినలేదనమాట. ఇంక నేను దగ్గరుండి అరిచేసరికి ఆ కొద్దిగైనా తిన్నారు. మామూలుగా అయితే పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను. పల్లి చట్నీ చాలా బావుంటది ఉప్మాలోకి కొంచెం జోరు జోరుగా చేశామంటే. ఇంకా పల్లి చట్నీ వద్దన్నారనమాట. అందుకని ఇంక ఇంట్లో షుగర్ ఉంటే కొద్దిగా షుగరే ఉప్మా మీద చల్లిచ్చాను. ఉప్మా అయితే చాలా బావుంది టేస్ట్ అయితే. సూపర్‌గా ఉంది అసలకి. మామూలుగా అయితే నేను ఉప్మా బాగోదని తినను ఎప్పుడు. కానీ ఈరోజు మటుకు చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంక టిఫిన్‌లో అప్పుడప్పుడు ఉప్మానే చేస్తాను. ఎందుకంటే టేస్ట్ చాలా బావుందని చెప్పేసి. ఇంక ఉప్మా అయితే తినేసాము. ఇంక మధ్యాహ్నానికైతే ఇంకా బియ్యం అయితే కడిగి పెడుతున్నాననమాట. ఒక 2 గ్లాసులు పోసి. ఈ గ్లాస్‌తో 2 గ్లాసులు పోస్తే మేముంది నలుగురం. మా పిల్లలిద్దరం, నేను, మా వారు. ఇంకా 2 గ్లాసులయితే మాకు అన్నము మధ్యాహ్నానికి సరిపోయిద్దనమాట. ఇంక మామూలుగా అయితే నేను 11 ఆ టైంకి అట్లా బియ్యం అయితే కడిగి పెట్టేస్తాను. కడిగి పెట్టేస్తే నేను వండబోయేలోపు బియ్యం అనేది బాగా నాని రైస్ అనేది బాగా ఉడికిద్దనమాట. అన్నం అనేది పొడి పొడిలాడిద్ది. మామూలుగా అన్నం మెత్తగా అవ్వటం గానీ, అతుక్కుపోవటం గానీ, మెతుకులు అట్లా అవ్వకుండా అసలకి పొడి పొడిగా రైస్ అయితే అటు మెత్తగా ఉడికిద్ది, రైస్ బాగుండిద్దనమాట. ఇంక బియ్యం కడిగి పక్కన పెట్టేసి ఇంక పాలైతే వేడి చేస్తున్నాననమాట. ఇంక పాలు వస్తే పోయించుకొని ఇంక ఈ పాలల్లోనే కొంచెం తోడుకు తీసి పాలు కొంచెం అయితే టీ పెట్టేస్తాననమాట. ఇంకొక పక్క అన్నం పెట్టేశాను. ఇంకొక పక్క పాలైతే పెట్టేశాను. అన్నం ఇప్పుడిప్పుడే చిన్నగా అయితే ఉడుకుతుంది. ఇంక పాలు కూడా పొంగొచ్చినాయి అనమాట. ఇంక అన్నం అయితే పొంగొచ్చింది కదండీ! ఇంక పాలు కూడా అయితే పొంగుతున్నాయి అనమాట. ఇంక అన్నం చూడండి బాగా ఉడికేకొచ్చేసింది. ఇంక అన్నం కొంచెం బాగా మెత్తగా ఉడికిన తర్వాత గంజి అయితే కొద్దిగా ఉంచుతాననమాట. నేను ఎక్కువగా గంజి ఉంచుతాను అన్నానికి. ఇంక అన్నం అయితే ఉడికిపోయింది. ఇంకా మా ఆయన బయట నుంచి కూరగాయలను పిల్లలకి కొంచెం మామిడికాయలు అయి తెచ్చాడనమాట. ఇంకా అన్నీ అయితే తీసి కవర్లో ఉంచి దానికైతే సదిరి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. మామిడికాయలు అయితే రసం మామిడికాయలు తెచ్చాడు. చాలా బావుంటాయి. బెంగనపల్లి రసం మామిడికాయలు. ఈ సీజన్‌లో ఇంక కొంచెం మామిడికాయలు ఎక్కువే తింటున్నాం. మళ్ళీ సీజన్ పోతే తినలేము కదండీ! ఇంక పిల్లలకైతే స్నాక్స్ అనమాట. బిస్కెట్స్, చెకోడీస్ అయన్నీ తెచ్చాడు. ఇంకా అయన్నీ ఇంక పిల్లలు మళ్ళీ బయట కొనుక్కునే పని లేకుండా ఇంకొకటేసారి అయ్యే తీసిస్తా ఉంటే ప్యాకెట్‌లో వాళ్ళు అడిగినప్పుడల్లా తింటూ ఉంటారు కదా! అసలకి హాలిడేస్ అనమాట. ఇంక అయన్నీ తీసేసి ఇంక గూట్లో అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంకా కూరగాయలనమాట. కూరగాయలైతే ఇంకా చూడండి టమాటాలు, బెండకాయలు, వంకాయలు, దోసకాయ, ములక్కాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ తెచ్చాడు. ఈ కూరగాయలైతే మాకు వారానికి వస్తాయన్నమాట. ఇంకా మామిడికాయలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. చల్లగా అయితే తినేటప్పుడు చాలా బావుంటది అసలకి. పనులన్నీ చేసుకునేటప్పటికి మళ్ళీ నైట్ అయిపోయిందనమాట. ఇంక నైట్ మా ఆయన పని నుంచి రాంగాల్నే వస్తూ చికెన్ అయితే తీసుకొనొచ్చారనమాట. ఇంక చికెన్‌లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి ఇంకా కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టేశాను. ఇంకా అన్నం కూడా అయితే ఒకటేసారి
ఒకసారి ఇంకా మళ్ళీ నైట్కి అన్నం వేడివేడిగా అయితే వండేసాను అనమాట. ఇంకా చికెన్ అయితే 1 కేజీ మోయినంగా తెచ్చారు. ఇంకా చికెన్ అంతా ఇంకా ఒక కళాయిలో వేసేసి ఇంకా శుభ్రంగా కడుగుదాంలని క్లీన్ చేయడానికి ఇంక మొత్తం కళాయిలో అయితే చికెన్ మొత్తం వేసాను అనమాట. ఇంక ఇప్పుడు నైట్ చికెన్ వండుతున్నాను కదా, ఇంకా మిగిలితే ఫ్రిడ్జ్లో పెడితే తెల్లారి కూడా తింటాము. ఇంక చికెన్ అయితే క్లీన్ చేసేసాను శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగి ఉప్పు పసుపు వేసి ఇంకా చికెన్ అయితే ముందుగా బాయిల్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే చికెన్ని నేను ఎక్కువగా బాయిల్ చేసే వండుతాను, కూర నీసు వాసన రాకుండా ఉండిద్ది. అన్నం కూడా అయితే ఉడికిపోయింది వేడివేడిగా. ఇంకా చికెన్ అయితే ఒక పక్కన అయితే ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు ఇంక మొత్తం కలిదిప్పుకోవాలన్నమాట, ఎందుకంటే ఉప్పు పసుపు ముక్కలు అన్నిటికి పట్టాలి కదా. సగం చికెన్ అయితే ఉడికేకొచ్చింది. మామూలుగా అయితే ఎప్పుడన్నా ఒకసారి ఇంక చికెన్ కడిగేసి ఇంక ఉల్లిపాయలు వేగిన తర్వాత బాగా ఎర్రగా చికెన్ డైరెక్ట్గా వేసేసి వండుతూ ఉంటాను. ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఇంక ఇట్లా ఉప్పు పసుపు వేసి చికెన్ని బాయిల్ చేసి ఇంకా అదొక రకం వండుతాను అనమాట. 2 విధాలుగా కూడా కూర అనేది చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇంకా చూడండి ఇంక బాగా చికెన్ అయితే ఉడికిపోయిందనమాట, అసలుకి బాగా ఉప్పు పసుపు పట్టి. ఇంక ఈ లోపు అయితే ఇంకొక పక్క స్టవ్ ఖాళీగానే ఉంది కదండి, ఇంక అందుకని బాండీ పెట్టేసి ఇంకా నూనె అయితే వేడి చేస్తున్నాను. ఇంక ఈ లోపు చికెను అటు బాయిల్ అయ్యేలోపు ఇంకా నూనె వేడైతే ఇంక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అయితే ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టాను కదా. ఇంకా నూనె అయితే వేడైపోయింది, ఇంక అందులోకి వేసాను ఈ లోపు వేగుతూ ఉండి అని చెప్పేసి. ఈ విధంగా అయితే బాగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అయితే నూనె వేడైన తర్వాత కొంచెం బాగా ఎర్రగా అయితే వేగాలండి. వేగిన తర్వాత ఇంకా టమాటాలు అయితే సన్నగా కట్ చేసి పెట్టాను కదా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేగిన తర్వాత టమాటాలు అయితే వేస్తానన్నమాట. బాగా అయితే వేగిపోయినాయి అంటే ఇంకా టమాటాలు అయితే వేస్తున్నాను. ఇంక వేసిన తర్వాత టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇంక ఇలా బాయిల్ చేసి పెట్టిన చికెన్ కూడా ఉందిగా, ఇంక అందులో అయితే వేయాలి. మా ఇంట్లో అయితే మా పిల్లలు అయితే చికెన్ కర్రీ అయితే బాగా తింటారండి అసలుకి. ఇంకా మా పిల్లల కోసమైనా కంపల్సరీ ఇంకా వారంలో ఎప్పుడన్నా తినాలనుకున్నప్పుడు ఒక 2-3 సార్లు అయితే ఇంక మా ఆయన తెస్తూ ఉంటాడనమాట. ఎందుకనో తెలీదు, మళ్ళీ చికెన్ తిన్నంత ఇంట్రెస్ట్గా ఫిష్ కానీ మటన్ కానీ అస్సలు తినరు. అసలు నేను కూడా తినను అనమాట. అసలుకి ఫిష్ తెచ్చినా నాకొద్దు అంటారు, మటన్ తెచ్చినా నాకొద్దు అంటారు. ఇంకా వాళ్ళు తినని కాడికి ఇంకా మేము తెచ్చుకొని ఏం లాభం చెప్పండి. అందుకని ఇంకెక్కువ తేము చికెనే తెస్తూ ఉంటాము. ఇంకా టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి కదండి, ఇంక చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇంక ఈ టమాటాలు మగ్గిన దాంట్లో చికెన్ అయితే వేసేసాను అనమాట. టమాటాలు మంచిగా మగ్గి బాగా చికెన్ ముక్కలకి గ్రేవీ లాగా అవ్వాలన్నమాట. ఆ టమాటాలు చికెన్కి బాగా మంచిగా గ్రేవీ లాగా అయిన తర్వాత ఇంకా పట్టిన కొబ్బరి అల్లం వెల్లుల్లి మసాలా వేసి కొంచెంసేపు ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టి, అంటే సిమ్లో కాదు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనియాలి. ఇదిగోండి ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మసాలా అనేది ఎక్కువగా వేసినా కానీ కూర తినేటప్పుడు టేస్ట్గానే ఉంటుంది, తిన్న తర్వాత కడుపులో మంట మటుకు బాగా వచ్చిద్ది, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అట్లాంటివి వస్తుంటాయి. అందుకని మసాలా తక్కువ వాడాలి. నేనైతే ఎందుకు 2 స్పూన్స్ వేసానంటే చికెన్ వచ్చేసి 1 కేజీ అనమాట. ఇంకా కేజీకి ఇంకొక 2 స్పూన్లు అయితే సమానంగా సరిపోద్దని ఒక 2 స్పూన్లు మసాలా అయితే వేసాను. ఎక్కువగా వేసుకోకూడదు, కడుపులో మంట రావటం గ్యాస్ ట్రబుల్ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క ఇంట్లో ఈ కూరల దగ్గర వచ్చేటప్పటికి ఏదో ఒకటి ప్రాబ్లం అనేది ఉండిద్ది కదా. మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ కంటే కూడా ఫ్రై ఎక్కువ తింటారనమాట మా పిల్లలు కానీ నేను కానీ. మా ఆయన వచ్చేటప్పటికి కూర ఎక్కువ తింటాడు, ఫ్రై మటుకు తక్కువ అనమాట. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా ఫ్రై అయితే చెప్పే పని లేదు, ఇంకా అన్నంలో కూడా కాదు ఒక గిన్నెలో వేసుకొని తింటారనమాట, తేపకు ఒక ముక్క అట్లా. ఇంకా కారం అయితే వేసాను కదండి, ఇంకా కూర అయితే కొంచెం ఉడకటానికి ఒక గ్లాసు నీళ్ళు అయితే పోసాను అనమాట, కొంచెం చారు కోసమని. మసాలా వేసాను కదా, ఇంకా మామూలుగా అయితే ఇట్లాగే గ్రేవీ లాగా సిమ్లో పెట్టి లైట్గా ఉడికించవచ్చు, కానీ మరీ అంత గ్రేవీ లాగా తిన్నా కానీ ఇంకా పిల్లలు తింటారు కదా, అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వాటర్ పోసి కొంచెం చారు లాగా అయితే పెట్టాను అనమాట. మరీ అంత కర్రీ అనేది గట్టిగా తిన్నా కానీ పిల్లలకి అనేది అరగదనమాట. కూర అనేది కొంచెం గ్రేవీగానే ఉండాలా, అప్పుడే తిన్న తర్వాత పిల్లలు మోషన్కైనా కానీ ఫ్రీగా వెళ్తారు, ఎట్లాంటి ఇబ్బంది ఉండదు వేడి చేయటం కానీ అట్లా. అందుకని కొంచెం వాటర్ అయితే పోసాను అనమాట. కొంతమంది లేడీస్ని కొంతమంది అంటూ ఉంటారు, నీకేం పని ఇంట్లోనే కదా, ఏం పనికి వెళ్ళేది ఉందిలే, తినటం పడుకోవటమే కదా అంటారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ పని సరిపోదా అండి? చూసారు కదా పొద్దున్నుంచి సాయంత్రం దాకా, ఇప్పుడైతే 8 అవుతుంది టైం, ఇప్పుడు వండుతున్నాను కర్రీ వచ్చేసి. నేను ఇప్పుడు వండి పిల్లలకి అన్నం తినిపించి మా ఆయనకి అన్నం వడ్డించి నేను తినేలోపు 10 టైం అయితే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. వీడియో అయితే ఇంతే. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.